ఏదైతే కొమ్మినేని గారు అలాగే కృష్ణరాజు గారు వాళ్ళ వ్యవహారం జరిగిందో టీవీ డిబేట్లో మాట్లాడిన మాటలో అమరావతిలో వైసీపీ బ్యాడ్ అయిపోయింది అన్నారు కొంతమంది. నిజమండి, కొంతమంది యూట్యూబర్లు కానీ ఒక వర్గం సంబంధించిన మీడియా ఛానళ్ళు కానీ వైసీపీ మ్యాక్సిమం అమరావతి గుంటూరు ఏదైతే జిల్లా ఉందో జిల్లా మొత్తం కూడా వైసీపీ బ్యాడ్ అయిపోయింది. ఎందుకంటే కృష్ణరాజు ఏదైతే టీవీ డిబేట్లో ఆయన మాట్లాడాడో కొమ్మినేని గారు దాన్ని ఖండించలేదని అన్నారో ఆయన అరెస్ట్ జరిగిందో ఈ వ్యవహారం అంతా ఆ జిల్లా మీద ఆ జిల్లాలోని నియోజకవర్గాల మీద బాగా బలంగా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ ప్రాంతం మహిళలందరూ ఈ వైసీపీని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో వైసీపీ బలం పుంజుకోవాలంటే ఇంకా జరగని పని, అక్కడ వైసీపీ జెండా పీకేసినట్టే. ఇలా కొన్ని మాటలైతే మాట్లాడుతున్నారో అసలు అది ఎలా జరుగుతుంది ఏంటనేది మొత్తం వివరంగా చెప్పబోతున్నాం మనం. కాబట్టి ఖచ్చితంగా అమరావతి లేదా గుంటూరు జిల్లాలో వైసీపీకి ఎంత బలం ఉంది, అసలు వైసీపీ జెండా పీకేయాలా లేదా వైసీపీ ఎన్ని చోట్ల జెండాలు పాతబోతుంది అనేది కూలంకుషంగా మనం చాలా వివరంగా చర్చిద్దామని డిసైడ్ అయ్యాం. కాబట్టి పిన్ టు పెన్ ప్రతిదీ మీకు అవసరమే. అందు గురించి వీడియో లెంత్ అయినా కానీ ఖచ్చితంగా ఎండ వరకు చూడండి. వైసీపీ ఎన్ని గెలుచుకుంటుంది అక్కడి నుంచి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బ్యాడ్ అయిపోయింది అంటారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీ ఎన్ని గెలుచుకుంటుంది అనేది చెప్పాలనుకున్నా. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. రాష్ట్రం మొత్తం చూడాలి కాబట్టి మీరు లైక్ చేయండి, మర్చిపోద్దు. అలాగే లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. లైక్ చేయడం మీ బాధ్యత. జనరల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ అవ్వాలి. షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అన్నింటికన్నా నాకు అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ మహిళలంతా వైసీపీని వ్యతిరేకిస్తారా, మొత్తం గుంటూరు జిల్లా మహిళలందరూ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారా, ఏం జరిగింది అసలు ఆ ఒక్క మాట వైసీపీని తుడిచిపెట్టేస్తుంది అక్కడి నుంచి ఏంటనేది మనం మాట్లాడుకుందాం. గుంటూరు జిల్లాలో చూసుకుంటే కనుక 7 నియోజకవర్గాల్లో గుంటూరు ఈస్టు, వెస్టు, తాడికొండ, తెనాలి, పొన్నూరు, పత్తిపాడు, మంగళగిరి కదా. కాబట్టి ఈ నియోజకవర్గాల్లో వైసీపీ చాలా మందికి బ్యాడ్ అయిపోయింది. ఎందుకంటే చాలా మంది మహిళలు అక్కడి నుంచి నిరసనలు వ్యక్తం చేస్తారు, వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. రీసెంట్గా ఏంటిది ఆత్మగౌరవ దీక్ష ఏదో చేస్తారు కొంతమంది. ఇలాగ చాలా వ్యతిరేకత అయితే ఉంది వైసీపీకి అని చాలా మంది, అంటే ఒక వర్గానికి సంబంధించిన మీడియా ఛానల్ కానీ ఒక వర్గానికి సంబంధించిన యూట్యూబర్లు కానీ చాలా మంది మాట్లాడతారు, యూట్యూబ్ వీడియోలు కానీ. కాబట్టి వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలనుకున్నాను. ఏంటంటే అమరావతి జస్ట్ ఈ ఇన్సిడెంట్ జరగకముందు ఏదైతే కృష్ణరాజు గారు అమరావతి మహిళల గురించి కొంచెం ఏదో మాట మాట్లాడారు కదా, ఆ మాట మాట్లాడక ముందు దాన్ని వైసీపీకి ఆపాదించారు. అండ్ కావాలని సాక్షి ఛానల్, అలాగే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే భారతీరెడ్డి గారు వీళ్ళందరికీ దీన్ని ఆపాదించడం, వాళ్ళ చుట్టూ ముడేయడం, దాన్ని వైసీపీని ఆ ప్రాంతం నుంచి తట్టబుట్ట సందేశాలాగా ప్లాన్ అయితే చేశారు. కానీ కుదరలా, అవ్వలా, జరగలా. ఎందుకని అన్నానంటే ఏం జరిగిందనే చెప్తా. అంతకుముందు అంటే ఈ ఇన్సిడెంట్ జరగక ముందు అమరావతిలో తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది. ఎవరి మీద? కూటమి ప్రభుత్వం మీద. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎందుకు వ్యతిరేకత ఉంది? అమరావతిని రాజధాని చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, కొన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు కదా, అమరావతిని రాజధాని చేస్తాడు, వాళ్ళకి వ్యతిరేకత ఎందుకు ఉంటుంది అని మీరు చాలా మంది అనుకోవచ్చు. ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటే చాలా మంది రైతులు స్వచ్ఛందంగా 10 ఏళ్ల కిందట చాలా భూములు అయితే ఇచ్చారు. మీకు తెలుసు కదా, ఇంచుమించుగా 54,000 ఎకరాలు ఎంతో 54,000 ఎకరాలు భూములు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు, సబ్జెక్టు కరెక్షన్. ఇంకోటి ఏంటి, దాంతో అమరావతి నిర్మిస్తామని అన్నారు. కాదు, ఇప్పుడు ఇంకొక 44,000 ఎకరాలు కావాలన్నారు. ఈ ఒక్క మాటతో చాలు చాలా మట్టుకి మ్యాక్సిమం రైతులు వ్యతిరేకత అనేది ప్రారంభమైంది. రైతులు ఎదురు తిరిగారు చాలా మండలాల్లో కూడా, నిజం చెప్పాలంటే కనుక. కాబట్టి ఎక్కువగా ఎదురు తిరిగింది ఎక్కడంటే ఇబ్రహీంపట్నం, తాడికొండ, పెనుమాక, ఉండవల్లి ఈ ప్రాంతాల్లో రైతులు మాత్రం మేము భూములు ఇవ్వం, ఆల్రెడీ ఇచ్చాం కదా, ఇచ్చిన భూములకి ఎక్కువ దివాణా లేదు ఇంకాను. కాబట్టి ఎన్ని లక్షల కోట్లు పెడతారు, ఏం చేస్తారు, కాబట్టి మా భూములు మాట ఏంటి, మళ్ళా భూములు అడుగుతున్నారండి, ఇంకెంత భూమి కావాలి అనేటట్టుగా ఎదురు తిరగడం జరిగింది. అమరావతి, గుంటూరు, మంగళగిరి, తుళ్ళూరు, తాడేపల్లి ఇదంతా రాజకీయం వేరే ఉందండి ఇక్కడ. ఎందుకంటే మనం అనుకునేది వేరు, అక్కడ జరుగుతున్న రాజకీయం వేరు. కాబట్టి ఆ ప్రాంతంలో ఆ ప్రాంతం రైతులందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగితే చాలా మంది మహిళలు కాబట్టి అడ్డం తిరిగారు, వ్యతిరేకించారు. కాబట్టి తప్పు జరిగింది, తప్పు మాట్లాడారు. కాబట్టి వైసీపీని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టే మ్యాక్సిమం గుంటూరు జిల్లా మొత్తం కూడా వ్యతిరేకంగా ఉంది వైసీపీకి అని కొన్ని ఛానళ్ళు మాట్లాడుతున్నాయి. నేను చెప్తాను ఇప్పుడు వాస్తవంగా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిరసనలు చేసినా, దీక్షలు చేసినా, వ్యతిరేకించినా ఎవరా మహిళలు, ఎక్కడ మహిళలలో అని అంటే కనుక ఏదైతే టీడీపీ సంబంధించిన కార్యకర్త మహిళలు కావచ్చు, లేదా జనసేనకు సంబంధించిన కార్యకర్తల మహిళలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన మహిళలు మాత్రమే బయటకు వచ్చారు. ఇది
మమ్మాటికి ఎవరు అవునన్నా కాదన్నా జరిగిన విషయం. కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన మహిళలు మాత్రమే బయటకు వచ్చారే తప్ప సామాన్య మహిళలు, సామాన్య గృహిణులు ఎవరు కూడా రోడ్లెక్కిన పాపాలు అయితేనే జరగలేదు. ఇది వాస్తవమా కాదా? కాబట్టి అందుగురించే ఆ మాటను దృఢపరచడం కోసం ఓ మాట చెప్తాను మీకు. అంబటి రాంబాబు గారు అలాగే చాలా మంది వైసీపీ సంబంధించిన నాయకులు కొంతమంది మాట్లాడారు. తప్పు ఏంటనేది ఇప్పుడు తెలిసిందిగా, మాకు లేరా మహిళలు, మా మహిళలు రోడ్డు ఎక్కరా, మా మహిళలు నిరసన చేయరా, మా మహిళలు ధర్నా చేయకూడదా, ఏదైతే ఇంతకు ముందు అంటే ఈటీవీలో ప్రసారమైన కార్యక్రమం ఎంతమంది అయితే ఎన్నెన్ని చోట్లయితే ఫలానా వృత్తి చేస్తున్న వాళ్ళు ఉన్నారు అనే నివేదికలతో సహా చెప్పినప్పుడు అప్పుడు కోపాలు రాలేదా? ఇలా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు వాళ్ళు. కాబట్టి అంటే వైసీపీలో ఉన్న మహిళలు కావచ్చు, టీడీపీలో ఉన్న మహిళలు కావచ్చు, పార్టీల్లో రాజకీయ పార్టీల్లో ఉన్న మహిళలు మాత్రమే బయటకు వచ్చారు. సామాన్య గృహిణులు, సామాన్యులు, మహిళలు ఎవరు కూడా బయటకు రాలేదు. కాబట్టి ఇది రాజకీయంగా జరిగింది. ఇది ఈయన మాట్లాడిన మాట, దానికి రాజకీయ రంగు పులిమారు. కాబట్టి ఇది వైసీపీకి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. ఒక డిబేట్ నిర్వహించారు, ఆ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న వ్యక్తి ఒకరు వచ్చి మాట్లాడారు, మాట్లాడిన మాట తప్పు మాట్లాడాడు. అది తప్పు అని చెప్పేసి సాక్షి ఖండించింది, జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ ఖండించారు. ఆళ్ళో ఏళ్ళో పార్టీలకు వ్యతిరేకంగా, పార్టీలకి అతీతంగా అందరూ ఆ విషయాన్ని ఖండించారు. అలా మాట్లాడటం తప్పే. నువ్వు స్టాటిస్టిక్స్ చెప్పాలనుకున్నావో లేకపోతే నివేదికలే చెప్పాలనుకున్నావో, నువ్వు చెప్పిన సబ్జెక్టు దానికి పొంతం లేదు. కాబట్టి నువ్వు మాట్లాడిన తప్పు మాట్లాడేశావు అని అన్నారు. కానీ దాన్ని రాజకీయంగా వైసీపీకి అంటకట్టాలని, వైసీపీ పొలమాలని యాక్చువల్గా అనుకుంటడం జరిగింది. వాస్తవం ఇది. కాబట్టి అక్కడ జరిగింది వేరు, జరగబోయింది వేరు. కాబట్టి మొత్తానికి ఎలాగైతేనండి అక్కడ వైసీపీ బ్యాడ్ అయిపోయింది అన్నమాట మొమ్మటికి తప్పే. ఏదైతే వైసీపీ అన్నారో ఆ వైసీపీ లాగా ఉంది. కాబట్టి అక్కడ నన్ను అడిగితే కనుక రైతులు మాత్రం ఇప్పటికీ కూడా అక్కడ వ్యతిరేకంగానే ఉన్నారు. ఎందుకంటే ఇంకెన్ని వేల ఎకరాలు ఇవ్వాలి అనే దాని మీద ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో ఆ రాజధాని ప్రాంతంలో చాలా మంది రైతులు వ్యతిరేకిస్తారు ఇప్పటికి కూడా కూటమిని. ఎందుకంటే అక్కడ ఇంకా పొలాలు కావాలి, ఇంకా కావాలి, మీరు పొలాలు ఇవ్వండి, మేము వాటి మీద వ్యాపారం చేస్తాం, కాబట్టి సంపద సృష్టిస్తాం అని ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కాదు. కాబట్టి మరలా 44,000 ఎకరాలు అంటే కనుక చాలా మంది రైతులు ఇవ్వాలి, మేము ఇవ్వం అన్న వీడియోలు చాలా మట్టుకి వచ్చినాయి బయటికి. కాబట్టి రైతులు వ్యతిరేకిస్తున్న వీడియోలు కూడా చాలా మంది బయటకు వచ్చినాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అక్కడి నుంచి ఆ ప్రాంతంలో గుంటూరు జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు ఎక్కడా కూడాను అంతా అంటే కూటమి ప్రభుత్వం ఆల్రెడీ ఏదైతే చెప్పిందో దాని మీద కొద్దిగా గొప్ప వ్యతిరేకత అయితే ఉంది. అంతేగాని ఆ ఒక్క ఇన్సిడెంట్ తోటి మొత్తం మూటాముళ్ళు సర్దేసుకున్నట్టే, తట్టబుట్ట సర్దేసుకున్నట్టే ఇది రాజకీయం అండి. ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే దాని తర్వాత ఇంకోటి ఏదో ఉంటుంది, అది ఎటు తిరిగి ఎటు వెళ్తుంది అనేది ప్రజలు నిశ్చయంగా గమనిస్తారు. అది రాజకీయంగా రంగు పులుముకుంటుందా లేకపోతే కావాలని దాన్ని మసిపూసి మారేడుగా చేస్తున్నారా అనేది ప్రజలు అబ్జర్వ్ చేస్తారు, ఆలోచిస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న హైప్ అయితే కనుక అలా ఉంది. వైసీపీకి ఏమాత్రం తగ్గలేదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నాకు తెలిసి అక్కడున్న నియోజకవర్గాల్లో మంగళగిరి అలాగే తెనాలి ఆ 2 నియోజకవర్గాలు తప్ప మిగిలిన నియోజకవర్గాలు అన్నింటిలో కూడా వైసీపీ అయితే కనుక తన ఆధిక్యత ఏదైతే ఒక గ్రాఫ్ క్రియేట్ అయిందో, ఒక హైప్ క్రియేట్ అయిందో అదైతే అలాగే ఉంది. యాక్చువల్గా అయితే అంతకుముందు క్లీన్ స్విప్ చేసిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం క్లీన్ స్విప్ చేసిందంటే దానికి ప్రధాన కారణం ఏంటి? రాజధాని ఒకే ఒక అంశం. నిజంగా రాజధాని ఇచ్చేస్తున్నారు కదా, రాజధాని చేస్తున్నారు కదా, రాజధాని ఇస్తామన్నారు కదా అని 100% అక్కడి నుంచి మరలా నెగ్గుతుందంటే కనుక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఎలా అంటే వైజాగ్ రాజధాని చేస్తాను 3 రాజధానిలో ఒక రాజధాని వైజాగ్ అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడి నుంచి ఎందుకు రాలా అంటే రాజధాని చేసేస్తానంత మాత్రాన, రాజధాని చేసినంత మాత్రాన ఓట్లు పడిపోతాయా లేదా సీట్లు వస్తాయా అంటే కనుక చెప్పడం ప్రజల మసల్లో ఏముందనేది. కాబట్టి ఇది రాజకీయంలో గుర్రం ఎప్పుడు వెళ్తుంది ఏంటో ఎవరికి తెలుసావు. కాబట్టి నేను అనేది ఏంటంటే 100% అక్కడి నుంచి అయితే కనుక రాజధానిలో ఇంకా భూసేకరణ అనేది మరలా ఇంకా 44,000 ఎకరాలు అనేది చాలా మంది రైతులు వ్యతిరేకిస్తున్నారు. దాన్ని ఆ వ్యతిరేకత అలా ఉంది. కాబట్టి చూద్దాం రానున్న ఏళ్లలో. ఆల్రెడీ రాజకీయం ప్రతి ఎమ్మెల్యే ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ప్రతి చోట ఎమ్మెల్యేలు చాలా వ్యతిరేకత ఉందనేది అన్ని సర్వేలు చెప్తున్న మాటే. ఎందుకని ల్యాండ్ కానీ మైనింగ్లు కానీ అలాగే ఇసుక కానీ ఇలా ఒకటి కాదు అన్నింటిలో కూడా మ్యాక్సిమం దోచేస్తున్నారు. కాబట్టి వ్యతిరేకత ప్రజల్లో ఎక్కువయ్యింది అని అన్ని సర్వేలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గెలుస్తుంది అని చెప్పిన సర్వేలే టంకా పనంగా చెప్తున్నాయి. 170 ఇంచుమించుగా 100, 110 ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఉన్నాయి అని ఒక సర్వే చెప్తే 99 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని ఇంకొక సర్వే చెప్తుంది. కానీ ఓవరాల్గా ఎమ్మెల్యేలు అందరి మీద వ్యతిరేకత అయితే ఉంది అని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చాలా మందిని తమ ఆఫీసులకు పిలిపించుకుని వార్నింగ్లు ఇస్తున్నారు.
ఎమ్మెల్యేలకి. కారణం ఏంటి? అక్కడ వీళ్ళు సరిగా పనిచేయట్లా, వీళ్ళ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత వీళ్ళు మూట కట్టుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు చేస్తున్న దోపిడీ కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తం తప్పు చేస్తారు. కాబట్టే ముఖ్యమంత్రి గారైనా సరే, ఉప ముఖ్యమంత్రి గారైనా పిలిచి వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వటం, నువ్వు సరిగా లేకపోతే అక్కడి నుంచి మంత్రి పదవి తీసి వేరే వాళ్ళకి ఇవ్వటం, ఈసారి సరిగా లేకపోతే మీకు సీట్ రాదని చెప్పడం, ఎంత దారుణంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ వార్నింగ్లు అని వెళ్తున్నాయి. దాంట్లో ఎలాంటి సర్వేలని అయ్యే చెప్తున్నాయి. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఏది వాస్తవం అనేది గమనిస్తారు. కాబట్టి మీ అబ్జర్వేషన్లు ఏమనిపిస్తుంది? కానీ ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.